ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఇంకా కొంతమంది చలేస్తుందా, ఫ్యాన్లు వేసుకోలేదు, ఓకే కనపడని వారికి లైట్ వేసుకోండి. మీకు బైబిల్ కనపడకపోతే లేకపోతే అవసరం లేదు. మేమంత ముసలోళ్ళం కాలేదు అనుకుంటే లైట్ అక్కర్లేదు. ఓకే. ఈరోజు మన చర్చ్కి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ కూడా తెలియచేస్తున్నాను. పాడిన పాటలు, చేసిన ఆరాధన, చెప్పబడిన సాక్ష్యమును బట్టి ప్రభువు నామమునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దామా? దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. బుక్ ఆఫ్ జాన్ గాస్పెల్, ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ 5 వర్సెస్ మనం చదువుకున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 నుండి 5 వచనాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మొదటి 3 సువార్తలు కూడా మాథ్యూస్, మార్క్, లూక్, ఈ 3 సువార్తలు ఒకే రీతిగా యేసు ప్రభు చేసిన కార్యాలు వివరిస్తాయి. కానీ యోహాను సువార్త మాత్రము యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి చక్కగా వివరిస్తుంది. అపోస్తలుడైన యోహాను క్రీస్తు శకం 90-100 సంవత్సరం మధ్యలో ఈ సువార్తను రాశారు. అయితే ఎలా వర్ణించారు అంటే, ప్రభు అయినటువంటి క్రీస్తు దేవుడు, రక్షకుడు, అభిషిక్తుడు అని అభివర్ణిస్తూ రాశాడు ఆయన. ఈ మొదటి అధ్యాయము 1 నుంచి మీరు 18 వచనాల వరకు చదువుకున్నట్లయితే, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన తన విశ్వసించిన ప్రజలను వెలిగిస్తాడు అనేటువంటి మాట రాసి ఉంటుంది. అంటే ఆయన వెలుగయ్యున్నాడు, తనను విశ్వసించినటువంటి వారిని కూడా వెలిగింపచేస్తాడు. ఆయన ఒక్కడే వెలగడం కాదు, అనేకుల్ని ప్రకాశింపచేస్తాడు అన్న అర్థం అక్కడ వస్తుంది పిల్లలు. సో ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, గమనించారు. చాలామంది వెలుగుని పట్టించుకోలేదు. విశ్వము కంటే దేవుడు ముందు నుండి ఉన్నాడు అంటే సృష్టికి మునిపే ఉన్నాడు. సృష్టింపబడిన తర్వాత కూడా కొందరు ప్రజలు గ్రహించలేదు, ఆయన ప్రకాశాన్ని పట్టించుకోలేదు. కానీ ఆయన అంటున్నాడు, తన్ను విశ్వసించు వారందరినీ వెలిగింపచేస్తానంటున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇల్యూమినేటింగ్ గాడ్. కొందరు గ్రహించలేదు, ఇది నిజం. ఇప్పటికీ కొందరు ఆ వెలుగుని గ్రహించలేదు.
థర్డ్ చాప్టర్ 19th వర్స్ ఒకసారి చూద్దామా? యోహాను 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక. చాలు, చీకట్లోనే నడుస్తున్నారు. వెలుగు లోకంలోనికి వచ్చును, కానీ ఎందుకు గ్రహించట్లేదండి? మనుష్యుల యొక్క క్రియలు చెడ్డవైనందున వారు ఎక్కడ నడుస్తున్నారు? చీకట్లోనే నడుస్తున్నారు. చీకటి దేనికి గుర్తో తెలుసా? 5-6 విషయాలు దానికి సాదృశ్యంగా ఉంటాయి చీకటికి. చీకటి దాపరికానికి గుర్తు, చీకటి అజ్ఞానానికి గుర్తు, చీకటి చెడుకు గుర్తు, చీకటి పాపమునకు గుర్తు పిల్లలు, చీకటి అసత్యానికి గుర్తు, చీకటి కపటానికి గుర్తు. ఈ క్రియలన్నీ చీకట్లో జరుగుతుంటాయి. కాబట్టి వెలుగుని పట్టించుకుంటలేదు. వెలుగు లోకంలోనికి వచ్చాను, ఎప్పుడో వచ్చాను, 1000 సంవత్సరాల క్రితమే వెలుగు లోకంలోనికి వచ్చాను, కానీ గ్రహించట్లేదు. విశ్వసించిన వారిని వెలిగిస్తున్నాడు దేవుడు. ఆ వెలిగిస్తున్నాడు కాబట్టి మనం ఆరాధిస్తున్నాం. ఇక్కడ ఈజ్ ఇల్యూమినేటింగ్ గాడ్, వెలిగింపజేసేటువంటి దేవుడు అండి. సో చీకటిని ప్రేమించేవారు వెలుగుని ప్రేమించలేరు. ఏమ రైట్? అర్థమైందా విషయం? నేను చీకటిని లవ్ చేస్తుంటే వెలుగుని ఎలా లవ్ చేస్తాను? ఎందుకంటే తప్పు చేసేవాడు ఎప్పుడు చీకటిని కోరుకుంటాడు. ఇక్కడ ఎవరు లేకపోతే బాగుండు, గాఢాంధకారం ఉంటే బాగుండు, నేను చేయాల్సిన చెడ్డ పనులు చేసుకుని వెళ్ళిపోతాను. చీకటిని ప్రేమించేవారు వెలుగుని ప్రేమించలేరు. దట్ మీన్స్ లోక ఆశలు, లోక పాపాలు కోరుకునేవారు లోకరక్షకుడిని యేసుక్రీస్తుని ప్రేమించరు, పైగా ద్వేషిస్తారు. ఆయనైతే నేను వెలిగింపజేసే దేవుణ్ణి అంటున్నాడు. ఇలా చీకటిని ప్రేమించి చీకటి క్రియలు చేసేవారిని వాళ్ళు దేనికి పాత్రులు అవుతారో తెలుసా? నరకమునకు పాత్రులు అవుతారు. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున. మరి ఆ నరకమును తప్పించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అని లేఖను బట్టి మీతో మాట్లాడుతున్నాను. ఆయన మాత్రమే ఆ నరకము నుండి తప్పించగల సమర్థుడండి. ఆ విషయం తెలియక ప్రేమించాల్సింది బదులు రక్షకుణ్ణి ద్వేషిస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ నిలబడిన నేను కూడా క్రీస్తు ప్రభువాన్ని ద్వేషించాను, ఇప్పుడు ప్రేమిస్తున్నాను. ప్రియులారా, నీవు కూడా తెలిసి తెలియక యేసు ప్రభుని తిట్టావేమో, తప్పు తెలిసినాక లెంపలేసుకుని ఉంటావు. చీకటిని ప్రేమించొద్దు. ఆయన వెలుగుగా భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఎందుకు ద్వేషించాం? పాపం విడవలేకపోవడం వలన. ఎందుకు ద్వేషించాం? స్వార్థం పెరిగిపోవడం వలన. ఇప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అలా ప్రేమించిన వారిని అంటున్నాడు ఆయన, నేను వెలిగింపచేస్తాను. చాలాసార్లు చెప్పాను, వెలుగు నౌన్ అండ్ వెర్బ్ ఆల్సో. వెలుగు అనేది నామవాచకం, నౌన్. వెర్బ్ ఆల్సో, క్రియ కూడా. వెలుగుట క్రియ, వెలుగు నౌన్. గొప్ప వెలుగు చూశారు భక్తులు చాలా పర్యాయాలు. ఈ మధ్యకాలంలో హైందవ సహోదరుల యొక్క ఫెస్టివల్ ఒకటి వచ్చింది, దీపావళి. ఆ రోజు పట్టణాలు సుందరంగా తీర్చిదిద్దబడతాయి. చాలా పల్లెలన్నింటిలో కూడా దీపావళి దీపముల ఆవలి అంటే వరుస. ఆ ఒక్కరోజు బీభత్సంగా ఉంటుంది వెలుగు. పిల్లరా, ప్రభు అంటున్నాడు, నన్ను విశ్వసించి వాడెన్నడూ చీకట్లో నడవడు, ఎప్పుడు వెలిగించబడుతూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వెలిగింపజేసే దేవుడు మనకేమై ఉన్నాడు అనేది ఒకసారి తెలుసుకోవాలి. ఎవరైతే రక్షణ అనుభవం కలిగి ఉంటారో వారికి బాగా అర్థమవుతుంది పిల్లరా, ఆయనకి నాకు ఉన్నటువంటి రిలేషన్ ఏమిటి, వెలిగింపజేసే దేవుడు ఏమై ఉన్నాడు, అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు అవర్ టెక్స్ట్ 1:4. యోహాను 1:4.
ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చూడండి, ఆయనలో ఏముండెను? ఆ జీవము మనుషులకు. అర్థమైంది విషయమే. ఆయనలో జీవం ఉంది, ఆ జీవమే మనుషులకు. ఆయన కట్టె కాదు, నిర్జీవి కాదు, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవమే మనుషులను వెలిగిస్తుంది. సో ఎలా వెలిగింపజేస్తాడు, ఎటువంటి వెలుగు అనేటువంటి విషయాన్ని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్. ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్. ఆయన జీవపు వెలుగు, ఆయన జీవపు వెలుగు. ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం ఉనికిలోనికి రాగా, ఆ జీవం ఉనికిలోనికి రాగా మనకు నూతన జీవం, ఆధ్యాత్మికమైనటువంటి జీవం, శాశ్వతమైనటువంటి జీవం మనకి ఇవ్వబడింది. పిల్లలు, ఊపిరి లేని వెలుగు కాదు, జీవపు వెలుగు. ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్. కొన ఊపిరితో ఉన్నటువంటి నీ జీవితాలను ఆయన నిలబెట్టగలడు. మసకబారిపోతున్నటువంటి జీవితాలను ఆయన వెలిగించగలడు. చీకటి కోరుకుని కూరుకుపోయినటువంటి నిన్ను, ప్రభువా నన్ను వెలిగించు అంటే నిన్ను ప్రకాశింప చేయగలడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. బికాజ్ హీ ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్. మీరు యోహాను సువార్త అంతా చదివినట్లయితే మీకు తెలుస్తుంది, దానిలో జీవం అన్న మాట 36 టైమ్స్ రాయబడి ఉంది, 36 సార్లు. యోహానుకు నచ్చిన మరొక పదం వెలుగు. ఎందుకంటే చీకటిని ప్రేమించేవారు వెలుగుని ప్రేమించలేరు. నేను ముందే చెప్పాను, జీవపు వెలుగై ఉన్నాడు ప్రభు. ఈ భూమి మీద వెలుగును ప్రకాశింపచేసేది ఎవరు? సూర్యుడు. ఏమండి, నైట్ పూట చంద్రుడు అంటారు. చంద్రుడికి స్వయం ప్రకాశం కాదు కాబట్టి సూర్యుని కాంతి చంద్రుని మీద పడితే చంద్రుని కాంతి భూమి మీద పడటం. మానవాళిని వెలిగింపచేసేది లోకరక్షకుడైనటువంటి ప్రభు. ప్రైజ్ ద లార్డ్. జాన్ 8:12. యోహాను 8:12 చదువుదాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. వింటున్నారా? ఎవరైతే ఆయన్ని ఫాలో అవుతుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా చీకట్లో నడుస్తారో నడవరా? నడువక జీవపు వెలుగును కలిగి ఉంటారు. బికాజ్ హీ ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్. ఆయన జీవపు వెలుగు. ఎవరైతే వెంబడిస్తారో, వెంబడించుటంటే ఆయన అడుగులు అడుగు వేయుట, ఆయన మాట చెప్పింది చెప్పినట్లుగా చేసి చూపించుట, ఆయన పోలికలోనికి మార్చబడుట, ఇలా ఉన్నటువంటి వారట జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఏ లైట్ లేకపోయినా బ్రతకొచ్చు కానండి, జీవపు వెలుగు లేకపోతే కష్టమండి. దెర్ ఇస్ నో లైఫ్. జీవమే లేకపోతే ఆ మనిషిని ఉంచుకుంటారా? జీవం పోయింది అంటారు, లైట్ పోయింది అంటారు. ఒక ఆయన ఇలా పాట రాసుకున్నాడు. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చిందించి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చి పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము కాచి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన, బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ
నీవు చేసిన త్యాగము, నాలో ఉన్న ఊపిరి, నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ, నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము, మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన నీ కోసమే యేసయ్యా, నే జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము కార్చి రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఈ జీవమే లేకపోతే ఇక్కడ మనం ఎవ్వరం ఉండేవాళ్ళం కాదు. మనిషి చనిపోతే జీవుడు పోయాడు అంటారు. ప్రాణం ఉన్నంత వరకే ఈ కట్టెకు విలువ. నన్ను వెంబడించువాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడని ప్రభు చెప్తూ ఉన్నారు. జీవవాయువుని ఊదాడు ఆయన. నరుని నాసికా రంధ్రములోనికి జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. కొంతమంది అజ్ఞానంతో అజ్ఞానపు మాటలు భుజాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఏమిటట? డార్విన్ అనే సైంటిస్ట్ గారు చెప్పారు కదండి, మానవుడు కోతి నుండి వచ్చాడు అంటారు. అలాగా? అవునండి, కోతి నుండి వచ్చాడు. నేల మీద 4 కాళ్ళతో నడిచాడు. కొద్ది కాలానికి నిలబడిపోయాడు. కొద్ది కాలానికి తరిగిపోయింది, తోక తెగిపోయింది, నిలబడిపోయాడు. ఆహా, ఈయన చూసినట్టే చెప్తుంటాడు. సైంటిస్ట్ చెప్పింది తప్పు అంటారా? అదే డార్విన్ గారు తన అవసాన దశలో చెప్పారు, నేను చెప్పిన సిద్ధాంతం తప్పు అన్నారు ఆయన. మానవుడు దేవుని చేతి సృష్టి. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వహస్తంతో నరుని నిర్మించాడు. నాసికారంధ్రాల్లో జీవవాయువుని ఊదాడు. పాడైపోయిన మనిషిని బ్రతికించటానికి వాక్యమై ఉన్న దేవుడు మళ్ళా భూమి మీదకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. జీవపు వెలుగు. మనుషులకి మూఢనమ్మకాలు ఇప్పుడు ఏమి లేవులే అమ్మ, ఉన్నాయన్నీ గాఢ నమ్మకాలే. మూఢనమ్మకాలు ఏమీ లేవు. జీవపు వెలుగయ్యున్నాడు ఆయన. మనము కోతులము కాదు, గుర్తుపెట్టుకోండి. మనిషి కోతి నుండి వచ్చాడని కోతి బుద్ధిలే చేస్తున్నాడు, కోతోడు కోతి పిల్ల అలా అనకూడదు. మనం ఎవరిని ఇక్కడ కోతి చేష్టలు చేస్తుంది, కోతి మంకీ అని పిలుస్తారు, తప్పు. మనిషి కోతి నుండి రాలేదు, కోతులు వేరే. జంతువులన్నిటినీ ఆయన కలుగునుగాక అన్నాడు కదా, మనిషిని మాత్రము తన స్వహస్తంతో తయారు చేశాడు. ఎవరన్నా చిన్నపిల్లల చేష్టలు చేస్తుంటే పిల్ల చేష్టలు అంటారు, అక్కడికి ఆగితే బెటర్. కోతి పిల్ల చేష్టలు అనకూడదు, మళ్ళీ ఒక స్టెప్ ముందుకెళ్ళిపోతారు, అట్లా వెళ్ళకూడదు. దేవుని జీవం మనలో ఉంది. జీవమయ్యున్న దేవుడు తనను విశ్వసించు వారిని జీవపు వెలుగుతో నడిపిస్తున్నాడు ఆయన. ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్. జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఎంత గొప్ప విషయం అండి. ఈ జీవమే లేకపోతే బయట పెట్టేస్తారు మనిషిని. ఉన్నంత వరకే ఈ భోగం వైభోగం అంతా కూడా పిల్లలు. ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవడు, వెలుగును జీవపు వెలుగును కలిగి నడుస్తాడు. లైట్ లేకపోతే కొందరు పరిగెత్తేస్తారు, పారిపోతానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కడ అన్నట్లుగా ఉండలేరు. ఆ జీవం అనేది లేకపోతే ఎవరైనా
డెడ్ బాడీని పక్కన కుర్చీలో కూర్చోబెట్టుకుని కూర్చుంటారు? గుండె ధైర్యం అని కూర్చుంటారు ఎవరన్నా? ఏ ఆ మనిషితో స్నేహం చేసావుగా, చట్టాపట్టాలేసుకుని చెయ్యి పట్టుకుని తిరిగావుగా, చచ్చిపోయారు అని తెలిస్తే ఎందుకుంటలేవు? అప్పుడు ప్రేమ ఉండదు, దోమ ఉండదు, ఏముండదు. చల్గయా చల్గయా, ఊపరగే చల్గయా, పారిపోతారు విషయం. ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్. ఆయన జీవపు వెలుగు, జీవింపచేయువాడు. కీర్తనాకారుడు అంటాడు, రాత్రివేళ నా జీవదాతల గురించి ధ్యానిస్తాను అంటాడు కీర్తనాకారుడు. నా జీవదాత గురించి పాటలు పాడతాను, ఎందుకంటే ఈ జీవం ఉంచింది ఆయనే. జీవం, తన జీవాన్ని ఉంచి నన్ను వెలిగింప చేస్తున్నాడు. జీవపు వెలుగు, ఆ బ్రైట్నెస్, ఆ ప్రకాశమానం ఎవరు? ఆ ప్రకాశింపజేసే ప్రభువు తన ప్రజలను ప్రకాశింపచేస్తాడు. అది కూడా జీవంతో, నిత్య జీవానికి ప్రకాశింపచేస్తాడు. నూతన జీవాన్ని ఇస్తాడు. దాన్ని ఆధ్యాత్మిక జీవం అని పిలుస్తారు. శాశ్వత జీవంలోనికి దేవుడు తీసుకెళ్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్. జీవపు వెలుగై ఉన్నాడు ఆయన. జీవాధిపతివైన దేవా, నిత్య జీవము మా కొసగినావా. ఆయన దేనికి అధిపతి? జీవమునికి అధిపతి. నిత్య జీవము మా కొసగినాడు. జీవజలమై జీవాహారముగా పరముని విడచినావా. జీవజలమై జీవాహారముగా పరముని విడచినావా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడేద శాంతి గీతం. నే పాడేద శాంతి గీతం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. జీవాధిపతి ఆయనే తన్ను వెంబడించు వారిని జీవపు వెలుగులో నడిపిస్తున్నాడు. ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్. ఏ లైట్ లేకపోయినా బ్రతకొచ్చు, కానీ ఈ లైట్ లేకపోతే కష్టం. ఈ లైట్ జీవం, అది ఉన్నంత వరకే. సెకండ్లీ, రెండో విషయం చూద్దాం. కమ్ టు అవర్ టెక్స్ట్, జాన్ 1:2. ఆయన, యోహాను 1:2 చదువుదాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఎక్కడ చూసినా ఆది, ప్రారంభం. అర్థమవుతుంది? అన్నింటికీ ప్రారంభం. ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆదిలో ఉండెను. ఇప్పుడు వర్స్ 14 వచ్చిన ఆ వాక్యము ఏ వాక్యము? ఆది యందున్న వాక్యం ఉంది కదా, ఆ వాక్యము శరీరధారి అయి శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా కృపతో సత్యముతో సంపూర్ణత కలిగి మన మధ్య నివసించెను. ఎక్కడికి? మన మధ్య నివసించెను. అర్థమవుతుందండి? వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి ప్రజల మధ్య నివసించెను. ఎందుకు? ప్రజల్లో ఉన్న చీకటిని తొలగించటానికి, ప్రజలందరినీ ప్రకాశింప చేయటానికి, ప్రజ్వరిల్లింప చేయటానికి.
రక్షించి ప్రజల ద్వారా ప్రస్తుతింపబడటానికి. ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరము ధరించుకుని ప్రజల మధ్య నివసించెను. ఆయన జీవపు వెలుగు మాత్రమే కాదు, రెండవది ఏంటంటే సెకండ్లీ ఈజ్ ద లైట్ ఆఫ్ ఇన్హాబిటేషన్. ఆయన నివసించే వెలుగు, ప్రజల మధ్య నివసించేటువంటి వెలుగు. ఈజ్ ద లైట్ ఆఫ్ ఇన్హాబిటేషన్. ఇప్పటికీ ఆయన మన మధ్య నివసిస్తున్నాడు, మనలో వసిస్తున్నాడు. నివసించుట, నివసించుట అనే పదం వచ్చిన చోటల్లా గ్రీక్ బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే, తెలుగులో చెప్తాను, ఇల్లు వేసుకొనెను అని ఉంటుంది. ఏంటండి? ఇల్లు వేసుకుంటున్నారంటే ఉంటాడు వెళ్ళిపోతా? ఇల్లు వేసుకుంటున్నారంటే ఉంటున్నట్టే. ఎస్, థ్యాంక్ యూ. వాళ్ళు నివసించడానికే కదా వేసుకునేది, ఇల్లు కట్టుకుని వెళ్ళిపోవటానికి కాదు. ఆయన నివసించుట, మన మధ్య నివసించెను అన్న మాట చూడండి. వచ్చిపోయేవాడు కాదు, నివసించువాడు. కొన్నిసార్లు కరెంటు చూడండి వచ్చిపోతుంటుంది, అప్పుడు ఏం చేస్తారు? అన్నీ ఆపేసుకుంటారు. ఎందుకని? కొట్టేస్తాయండి, నష్టం, షార్ట్ సర్క్యూట్. ఈ మధ్య చాలా నష్టం జరిగింది షార్ట్ సర్క్యూట్ వలన, అందరికీ, చాలామందికి. వచ్చిపోయే పవర్ కాదు ఇది, నివసించేటువంటి వెలుగు. ఈజ్ ద లైట్ ఆఫ్ ఇన్హాబిటేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు కొందరు, చుట్టాల్లాగా, చుట్టపు చూపు. ఈయన చుట్టం కాదు, అందరికీ ఆత్మీయ బంధువే, కానీ కోరుకున్న వారి దగ్గర ఆయన నివసించి ఉంటాడు. హృదయం అనే తలుపు నొద్ద నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు? తడుతున్నాడు. ఎవరైనా తలుపు తీసిన ఎడల ఆయన లోనికి వచ్చి వారితో కలిసి నివసిస్తాడు, భోజనం చేస్తాడు, ఫెలోషిప్. నివసించే వెలుగు ఇప్పటికీ కూడా ఆయన వెలుగై భూమి మీద నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్పినట్టు ఆయన చెప్తున్నాడు, దేహమే దేవాలయం. పరిశుద్ధ స్థలాల్లో ఆయన నివసిస్తూనే ఉంటాడు. చాలామంది ఈ ప్రశ్న వేసినప్పుడు భలే వింతైన సమాధానం చెప్తారు. ఏంటంటే, ఒక్కదాని మీద నువ్వు ఎక్కడికైనా వెళ్తే, ఒక అమ్మాయి చెప్పింది, ఒక్కదాని మీద వచ్చావమ్మా అంటే, లేదండి ఇద్దరం. ఎవరమ్మా? నాలో యేసు ఉన్నాడు. నాలో ఒక్క క్షణం అలా ఆన్సర్ లేకట, నాతో యేసు ఉన్నాడు, నాలో యేసు ఉన్నాడు. ఈజ్ ద లైట్ ఆఫ్ ఇన్హాబిటేషన్. ఆయన నివసించే వెలుగు, వచ్చిపోయే చుట్టం కాదు. ఏదన్నా ఊరు వెళ్తే మిమ్మల్ని వేసే ప్రశ్న ఏంటో తెలుసా? ఎన్ని రోజులు ఉంటారు? ఆహా, ఎప్పుడు వచ్చారు? ఓహో. ఎందుకని? మీరు విజిటర్, రిలేటివ్. ఆయన అలా కాదు, రెసిడెన్స్, నేటివ్ అన్నట్లుగా ఆయన నివాస స్థలం. అంతటా ఉండగలిగిన వాడు సర్వాంతర్యామి ఆయన. ప్రైజ్ ద లార్డ్. అలాగని గోడల్లోనూ స్తంభాల్లో ఉండడండి, అంతటా అయిందండి. ఇక్కడ కూడుకున్న మన మధ్య ఉంటాడు ఆయన. ప్రపంచ విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడిన చోట నేనుందును అని చెప్పాడు ఆయన. ఈజ్ ద లైట్ ఆఫ్ ఇన్హాబిటేషన్. ఎవరైతే వారి క్రియలు దిద్దుకొని నిజమైన వెలుగును ఆశిస్తారో వారి మధ్య వచ్చి నివసిస్తాడు ఆయన. ఎవరు చేర్చుకుంటారో వారి నివాసము ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక లైట్ హౌస్ లాగా ఉంటుంది. క్రియలు దిద్దుకొని నివసించే వెలుగుని చేర్చుకుంటారో వారి గృహం ఎలా ఉంటుందంటే లైక్ ఏ లైట్ హౌస్. లైట్ హౌస్ అంటే ఎన్ని ఉంటాయి? లైట్స్ చుట్టూ సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకి వెలుగు చూపిస్తుంది. ఎస్, నివసించువాడు ఆయన. ఎంత గొప్ప విషయమే! నివసించే వెలుగు ఆయన. ఒకసారి ఓల్డ్ టెస్టిమెంట్కి వెళదాం. ఒకసారి బుక్ ఆఫ్ ఎగ్జోడస్ చాప్టర్ 10 verse 23 చదువుదాం. నిర్గమాకాండము 10వ అధ్యాయం 23వ వచనం. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలులందరికీ
వారి నివాసములలో వెలుగుండెను. వింటున్నారా? ఒకే టైంలో కొన్ని ఇళ్లలో కరెంట్ ఉండి కొన్ని ఇళ్లలో కరెంట్ లేకపోతే పిచ్చెక్కిపోతుంటుంది కొందరికి. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉందే, మనకు లేదు కరెంటు. అమ్మ మనకే లేదు, వాళ్ళకు ఉంది. ఎంత కంగారు పడిపోతారో, మనకేమన్నా పోయిందేమో అన్నట్టు. వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ కంట్రీలో ఫరో పరిపాలన చేస్తున్నారు. ఈజిప్టుని ఎవరు పరిపాలించినా వాళ్ళ పేరు ఫరోనే అంటారు. సరే, దేవుడు మొత్తాడు, మోషే నీ కర్ర పైకెత్తు, ఆకాశం పైకెత్తి ఎత్తుగానే ఐగుప్తుల ఇళ్ళన్నీ కూడా ఎలా అయిపోయినాయి? గాఢాంధకారపు చీకటి అయిపోయినాయి. అంటే ఒకటికొకడు తడువుకులాడేదంతగా రాసింది ఫుట్ నోట్లో, అంత చీకటి అయిపోయింది. కానీ దేవుని పిల్లల గృహాల్లో వెలుగుంది. వెలుగు నివసించుట గ్రహించాలి పిల్లలు. అంటే నివసించే వెలుగుగా ఉన్నాడు. ఆనాడు ఈజిప్షియన్స్కి కొంతమంది ఐడల్స్ ఉన్నారు, దేవుళ్ళు. వాళ్ళలో ప్రధానం ఎవరంటే ఒక దేవుని పేరు రా, లేకపోతే రే, ఆ దేవుడి పేరు. దాని మీనింగ్ ఏంటంటే సూర్యుడు అని అర్థం. దాని మీనింగ్ అన్నమాట. అంటే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళల్లో ప్రధానులు అన్నమాట. వాళ్ళు ఆ టైంలో ఉన్నటువంటి ఆ సూర్యుడికి శక్తి లేదు. కానీ దేవుని పిల్లల గృహాల్లో నివసించే వెలుగైనటువంటి ప్రభు వసిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. ఒక పాట ఒకటి ఉంటుంది, నా స్తుతులపై సించువాడ నాంతరంగము, నా స్తుతులపై ఆశించువాడ నాంతరంగి కూడా యేసయ్యా, క్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళల జయమే, ఎప్పటికీ కూడా జయమే. ఎందుకని? మన స్తుతులపై నివసించువాడు. ఎవరు స్తుతిస్తూ ఉంటారో అక్కడ ఆయన నివసిస్తుంటాడు. స్తుతి మనిషిని వెలిగింపచేస్తుంది, ఆ జీవం కనబడుతుంది. నేను ఇలా అన్నానని తప్పుగా బాధపడి తిట్టుకోవద్దు, చెప్తాను. తిట్టుకున్న తర్వాత తిట్టుకోండి, బయటికి వెళ్తాను, నో ప్రాబ్లం. కొంతమంది ఎంతో డెకరేట్ చేస్తారు ఫేస్ని. చూడగానే కొంటాడు, ఏంటి మొహమాట పెట్టుకున్నావు అంటారు. అదేంటి ఇంత బాగా తయారైతే ఏమన్నాడు? మొహమాట పెట్టుకున్నావేంటి అంటాడు. ఆ జీవము లోపల నివసిస్తూ ఉన్నప్పుడు అండి, అది ఫేస్లో ఏం కనబడుతుంది? గ్లో. లైట్ లేకపోయినా ప్రకాశం. ఆధ్యాత్మికంగా నువ్వు స్తుతిస్తూ ఉండాలి. స్వార్థాలు, కుళ్ళు, కుతంత్రాలు, గిట్టని మాటలు ఇవన్నీ పెట్టుకుంటే దాని మీద కోపం, దీని మీద కోపం, అది నాతో మాట్లాడాలి, ఇది మాట్లాడాలి, ఇవన్నీ పెట్టుకుంటే ఏమైపోతే తెలుసా? ఉన్నగులో కూడా పోద్ది. సాత్వికం. నీ కోపం కూడా ఆరోగ్యకరంగా ఉండాలన్నాడు ఒక ఆయన. ఎలా ఉండాలి కోపం అంటే? ఏంటి? అనారోగ్యం కలిగించకూడదని. కొంతమంది కోపాలు అనారోగ్యం తీసుకొస్తాయి. ఆయన నివసిస్తున్నట్లయితే ఆ నిబ్బరం వేరుగా ఉంటుంది, ఆ నెమ్మది వేరుగా ఉంటుంది, నిదానం, స్వార్థం ఉండదు, ఆవేశాలు ఉండవు. అర్థమైంది విషయమే. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఏది జరిగినా నా మంచికే అనుకుంటారు. ఏది జరిగినా నా మంచి. ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు, జరిగేదంతా చూస్తున్నాడు కదా. నాకు జరిగే అన్యాయాన్ని చూస్తున్నాడు, నన్ను ఎందుకు అన్యాయం చేస్తాడు? ఈజ్ ద లైట్ ఆఫ్ లైఫ్. ఐగుప్తుని ఇళ్లల్లో గాఢాంధకారపు చీకటి ఉంటే దేవుని బిళ్ళల గృహాల్లో
దేవుడు వెలుగుగా నివసిస్తున్నాడు. అది ఇంపార్టెంట్ పిల్లర్. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సింది చీకటిని కాదు కోరుకోవాల్సింది, ఎప్పుడు నివసించే వెలుగైనటువంటి ప్రభువును కోరుకోవాలి. ఇంకొక వాక్యం చూపిస్తాను. బుక్ ఆఫ్ డానియేల్ 2nd చాప్టర్ వర్స్ 22. దానియేలు గ్రంథం 2:22. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. అంధకారములోని సంగతులు దేవుడికి తెలుసు. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. ఆయన దగ్గర ఏముందండి? వెలుగు యొక్క నివాస స్థలమే ఉంది ఆయన దగ్గర. ఇదంతా దానియేలమ్మ ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ ఒక అచీవ్మెంట్ ఉంది ఆయనకి, చెప్పాలి అక్కడ. ఆ కళ భావాలు, దర్శన భావాలు చెప్పాల్సి ఉంది. అందుకనే తన ఫ్రెండ్స్ ముగ్గురికి మ్యాటర్ చెప్పి వాళ్ళని ప్రార్థించమని ఈయన కూడా ప్రార్థిస్తున్నాడు. దానియేలు కూడా ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఆహా దేవా, ఎంత గొప్పవాడవు నాయన, అంధకార స్థలంలో ఉన్న సంగతుల్ని నీకు మరుగై ఉండవు నాయన, అన్నీ బయలుపరుస్తావు. ఎందుకంటే వెలుగు యొక్క నివాస స్థలమే నీ దగ్గర ఉందయ్యా. గ్రహిస్తున్నారు విషయం? ఎవరైనా హోల్సేల్గా తక్కువ దొరుకుతుందంటే అక్కడికి వెళ్తారు, కానీ రిటైల్గా ఎక్కువ దొరుకుతుందంటే తీసుకుంటారా? అది కూడా అందుబాటులోనే ఉంది. ఇక్కడ రిటైల్, అక్కడ హోల్సేల్ ఉంటే షాప్ ఉంటే దేనికి వెళ్తారు? మీరు ధనవంతులమ్మా, మీరు రిటైల్కి వెళ్తారేమో, నేను వెళ్ళలేను మరి అమ్మా. ఎస్, దాని ప్రక్కనే ఫ్యాక్టరీ కూడా ఉందనుకోండి, అసలు ఉత్పత్తి, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? మాయమ్మే ఎక్కడికి వెళ్తారు కదా? ఇంకా తక్కువ కూడా దొరుకుతుంది అక్కడ. ఇక్కడ 100, 50, 25 వా, ప్లస్ పైగా జినియన్ గ్యారంటీ. అర్థమవుతుందండి? అష్యూరెన్స్ ఉంటుంది అక్కడ, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. జినియన్, ఓఈ అంటారు కదా, ఒరిజినల్ ఎక్విప్మెంట్, ఒరిజినల్ అది తీసుకుంటారు. మీకు నేను వేరియేషన్ చెప్తున్నాను, ఎందుకంటే అక్కడ పదం అర్థం చేసి వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యందున్నది. డానియేల్ అలా స్తుతిస్తున్నాడు దేవుణ్ణి. అంధకార స్థలంలో మరుగుపరిచేవాడవు నాయన, నీవు వెలుగులోకి తెస్తావు నీవు. ఎందుకంటే వెలుగు యొక్క నివాస స్థలమే నీవు, నివసించు వెలుగు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని వెలిగింపచేసే దేవుడు ఆయన. ఈజ్ ద లైట్ ఆఫ్ ఇన్హాబిటేషన్. విడిపించబడాలి, హృదయపు చీకటి నుంచి విడుదల పొందాలి. ఖచ్చితంగా ఆయన విడిపించువాడు. ఎందుకంటే వెలుగుకి చీకటికి పొత్తు ఉంటుందా? ఏమండి, ఏమి పొత్తు, ఏమి పోలిక అంటాడు పౌలు భక్తుడు. చీకటి వెలుగుతో ఏమి పోలిక? దేన్నన్నా ఒకదాన్నే కోరుకుంటాడు మనిషి. అయితే వెలుగు లేకపోతే చీకటి, చీకటి తప్పు. రాత్రిని తప్పు అంటలేదు నేను, దేవుడు సృజించాడు పగలు రాత్రి, కానీ ఎప్పుడు చీకటినే కోరుకునేవాడు చీకటి క్రియలే చేస్తుంటాడు. మీకు తెలుసా, ఇంటి పేరు కూడా ఉంది చీకటి అని. చీకటి యోహాను గారిని ఒక ఆయన ఉండేవారు. నేను సందర్భాన్ని చెప్తున్నాను, వారి ఇంటి పేరు నేను విమర్శించట్లేదు, మళ్ళీ దీన్ని ట్రోల్ చేయదు దయచేసా. చీకటి యోహాను గారు, ఆయన పేరు, ఇంటి పేరు చీకటి. ఎందుకు వచ్చిందో తెలియదు. ఆయన అడిగాం, ఏంటంటే తెలియదు. అంత మాత్రం ఆయన చీకటి అనకూడదు, గొప్ప సేవకుడు, నివసించు వెలుగు అయి ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నివసిస్తే, ఆయన మనలో నివసింప చేసుకుంటే మనల్ని వెలిగింప చేస్తుంది. ఇంతకీ బల్బుని కనిపెట్టింది ఎవరండి? అది తినేది గుర్తుపెట్టుకోండి, హల్వాని వెంటనే గుర్తొచ్చేస్తుంది. థామస్ అల్వా ఎడిసన్. ఆయన్ని ప్రశ్న వేశారు, ఇదంతా మీరు ఎలా చేశారు ఎడిసన్ గారు చెప్పండి అంటే, ఆయన చెప్పిన సగర్వంగా చెప్పాడు, సంతోషంగా చెప్పాడు. బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను అని చెప్పాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. వాస్తవం, మీరు చదువుకోండి అవసరమైతే ఆయన చరిత్రని. బైబిల్ నన్ను వెలిగించింది.
ప్రభు నన్ను రక్షించాడు, ఆయన నాలో నివసించాడు. సో నేను లోకాన్ని వెలిగి ఇవ్వడానికి బల్బు కనిపెట్టానని చెప్పాడు. నివసించే వెలుగు ఆయన. ఇంకా చాలా సంగతులు నెక్స్ట్ వీక్ చూద్దాం. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. అందరూ తరల మంచి కళ్ళు మూసుకుంది. నీవు వెలగాలి, వెలుగులో వెలగాలి. ఆయన జీవపు వెలుగు, నివసించే వెలుగు. నీవు చీకటిని కోరుతున్నావా, వెలుగును కోరుకుంటున్నావా? చెక్ చేసుకో ఒకసారి, ప్రశ్నించుకో. ఇప్పటి వరకు చీకటి క్రియలు ఎన్ని చేసి దేవుణ్ణి దుఃఖపరిచావు? విడిచిపెట్టు ఈరోజు కన్నా. నీ చీకటి జీవితం చాలు, వెలుగులోనికి రా. ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన కపటాన్ని, దాపరికాన్ని, అజ్ఞానాన్ని, అసత్యాన్ని, చెడుని, పాపాన్ని విడిచిపెట్టు, వెలుగులోనికి రా. దయచేసి వెలుగులోనికి రా. ఇంకా చీకటిని కోరుకుంటున్నావేమో. ప్రభువా, నిన్ను వెంబడించువాడు జీవపు వెలుగు అన్నావు తండ్రి. నీవు నివసించే వెలుగుగా ప్రత్యక్షమయ్యారు తండ్రి. మమ్మల్ని వెలిగింపచేయండి, మమ్మల్ని వెలిగింపచేయండి అని కోరుకున్నవారు నీ చెయ్యి పైకెత్తి దేవుని స్తుతించు. ప్రభువా, నన్ను వెలిగింపచేయండి. చీకటిలో మసకబారిపోతున్నాను, తడువుకులాడుకున్నంత చీకటిలో బ్రతుకుతున్నాను నాయనా. వెలుగయ్యున్న దేవా, నన్ను వెలిగించండి, నన్ను వెలిగించండి అన్నట్లయితే సిగ్గుపడకుండా చెయ్యి పైకెత్తి దేవుని స్తుతించు. థ్యాంక్ యూ మై డియర్ చర్చ్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. నిజమైన వెలుగయ్యున్న మా ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. నీవే మా దేవుడవు, మా రాజు. ఈరోజు ఎందరైతే నీ వెలుగులో మమ్మను వెలిగించు మహాప్రభో అని నోరారా పిలిచారో వారిని దయచేసి ప్రకాశింపచేసే వెలుగుగా మార్చండి దేవా. స్తోత్రములు తండ్రి. చేతులెత్తిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారు తీసుకున్న తీర్మానాలు స్థిరపరచండి. వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించమని ప్రభువుని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను దేవా. ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలల వంచి కళ్ళు మూసుకున్నాం. దిస్ ఈస్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకునేటువంటి సమయం ఆసన్నమైంది. నమః.